రెడీ చేసుకోమన్నాడు కదా తమ్ముడు. సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క అసోసియేట్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఇప్పటి వరకు మా లీడర్స్ అందరూ మాట్లాడారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ మీకు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నవ్యసాయి ప్రాజెక్ట్ ని బ్లడ్ లో నింపుకోవడం. ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఏ మనిషి అయినా తనలో అన్వయం చేసుకుంటే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మన సీనియర్ డైరెక్టర్స్ నిదర్శనం. కాబట్టి ఈ రోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో సక్సెస్ అవ్వాలి అంటే సంస్థ ఎంచుకున్న ప్రోడక్ట్, సంస్థ మీద పూర్తి నాలెడ్జ్ మనకు ఉండాలి. కాబట్టి మీ అందరూ ఒక 45 నిమిషాల నుంచి 1 అవర్ వరకు మీ మొబైల్ ఫోన్స్ ని కాస్త పక్కన పెట్టి స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 100% ఎందుకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో మనం ఉండాలి, రేపు ఫ్యూచర్ లో ఎలా కోటీశ్వరులు అవుతాము అనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి మొదలు పెడతామా? కాబట్టి మరొకసారి ఈ 2020 సంవత్సరంలో కోటీశ్వరులు అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ గట్టిగా కర్తాలు తోలుతూ చెప్పబడుకుంటారు. ఒక వృక్షం, ఒక ప్లాంట్ మనల్ని కోటీశ్వరులు చేస్తుంది. ఇది మీరు నమ్ముతారా? ఒక మొక్క మనిషిని కోటీశ్వరులు చేస్తుందా? మీరు ఎంత రెస్పాండ్ అయితే అంతమంది సక్సెస్ అవుతారు. చేస్తుందా? చేస్తుందా? yes it is possible. ఎందుకంటే మనం ఎంచుకున్న మొక్క ఎర్ర చందనం, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి మొక్క, మొండి జాతి మొక్క, ఎక్కడ పడితే అక్కడ ఎదగని మొక్క అని ప్రపంచంలోనే అన్నిటికంటే ఖరీదైన మొక్క. కాబట్టి అలాంటి మొక్కని మనం ఎంచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మొక్కని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు. దానికి నిదర్శనం ఈ రోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ అండి ఈ 2 రాష్ట్రాల్లో. కాబట్టి గ్రాండ్ వెల్కమ్ టు ద నవ్యసాయి రిచెస్. ఈ రోజు మీటింగ్ అజెండా బిజినెస్ ఓవర్వ్యూ, విజన్, మిషన్, మన ప్రాజెక్ట్స్ ఏ టు జెడ్ డిస్కస్ చేద్దాం. మీరందరూ ఓపికగా వినండి. దిస్ ఇస్ ట్రూ అండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే సేమ్ నేచర్ మనం ఎంచుకున్న మొక్క అంటే ప్రకృతిని కూడా కాపాడుతున్నాం, సాయిల్ ఎరోజన్ని కాకుండా కాపాడుతున్నాం, ఆక్సిజన్ కంటెంట్ పెంచుతున్నాం, 100% గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తున్నాం. కొన్ని లక్షల మొక్కలు గవర్నమెంట్ వచ్చేసి ఏం చేస్తున్నాయంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు పెంచండి అని ప్రమోట్ చేస్తున్నాయి. మనం కోట్లు సంపాదించడానికి మొక్కలు పెంచుతున్నాం. 2 విధాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. పర్యావరణాన్ని కాపాడుతున్నాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం. సో కంపెనీ గురించి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికి 6.5 సంవత్సరాలు అయిందండి స్థాపించి. 17 వెంచర్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. 2 రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒక సంస్థ వెంచర్ వేయగానే క్లోజ్ అవుతుంది. ఎప్పుడు వేస్తారా వెంచర్ ఎదురు చూసేటటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి ఇలా ఎందుకైంది అంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ, నమ్మకం, నాణ్యత, ఆ రెండింటిని మంత్రాలుగా జపిస్తాం. కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. ఈ రోజు మనకి 7,500 మంది కస్టమర్లు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ప్లాట్ తీసుకున్నారు. అంటే 7,500 మంది ఫ్యామిలీస్ కోటీశ్వరులు అవబోతున్నారు త్వరలో. అండ్ మోర్ దెన్ 1000 మెంబర్స్ మనకి ఈ రోజు అసోసియేట్స్ ఉన్నారు. కొన్ని వేల మంది కోటీశ్వరులు అవబోతున్నారు. కాబట్టి ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నందుకు మనకి మనం అభినందించుకుందాం. కర్తలతో కంపెనీ విజన్ ఏంటి అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే 30,000 ఎకరాలు 2030 వరకు చేయాలనేది కంపెనీ టార్గెట్. ఒకప్పుడు 10,000 ఎకరాలు చేద్దామని అనుకున్నాం. ఆ స్టెప్ బై స్టెప్ లో మన స్పీడ్ చూసి మా గోల్ ని కూడా ఇంకాస్త 3 రెట్లు పెంచుకోవడం జరిగింది. మీకు ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను, ఎన్ఎస్పి అంటే స్టేజెస్ పై డివైడ్ చేసాము అని చెప్పేసి అది కూడా ఈ రోజు మాట్లాడతాను. రెడ్ స్టాండర్డ్ ఎందుకు 30,000 ఎకరాలు చేయాలి అంటే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి నష్టపోయే కస్టమర్లను మీరు చూస్తున్నారు.
కలిసి తయారు చేసి ఫ్యూచర్ లో భారతదేశం అంతటా ఏదైనా ఎర్రచందనం ప్రోడక్ట్ ఉంది అంటే అది ఎన్ఎస్పి ప్రోడక్ట్ అనే విధంగా చేయాలనే ఉద్దేశంతో మనకి ముందు కావాలి. అందుకే 30,000 ఎకరాలు వేయాలనే కాన్సెప్ట్ లో ముందుకెళ్తున్నాం. ఓన్లీ ఎర్రచందనం పెంపకమే కాదు, దాని బై ప్రొడక్ట్స్ కూడా తయారు చేసే సంస్థ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే వన్ అండ్ ఓన్లీ, చెప్పాలి మీరు, వన్ అండ్ ఓన్లీ నవ్యసాయి ప్రాజెక్ట్స్. కాబట్టి మన విజన్ అది ఎన్ఎస్పి రేపు ఫ్యూచర్ లో మల్టీనేషనల్ సిటీస్ అయినటువంటి బెంగళూరు, చెన్నై ఫ్యూచర్ లో దేశ రాజధానిలో కూడా మనకు బ్రాంచ్ ఉండబోతుంది. కాబట్టి అలా ఎదగాలనే ఆలోచనతో ఎదుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎదుగుతాం. ఎందుకంటే మనిషి అనుకుంటేనే చేస్తాడు, మనిషి అనుకుంటే సాధిస్తాడు అనేది ఎంత నిజమంటే మనిషి అనుకుంటే ముందు మొదలు పెడతాడు కాబట్టి సాధిస్తాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్పి ప్లాన్ టు ఎక్స్పోర్ట్ ప్రీమియం రా మెటీరియల్స్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇక్కడే కాదు, రేపు ప్రపంచంలో ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఏదైనా ఉందంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్. దట్ ఈస్ అవర్ విజన్ అండ్ ద మిషన్. సో ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు 17 వెంచర్లు కంప్లీట్ చేశాం. రేపు 20వ తారీఖున 18వ వెంచర్ ప్రగల్లపాడు 120 ఎకరాల మెగా వెంచర్ చుట్టూతా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మౌంటైన్స్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ వెంచర్ మనం లాంచ్ చేయబోతున్నాం. ఆ వెంచర్ లో మీరు నిలబెడితే ఒక 20 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఏ వెంచర్ కైనా కస్టమర్ వచ్చిండు అంటే నచ్చింది. ఎందుకు అంటే అంబియన్స్. మన ప్రతి వెంచర్ చూడండి, వెంచర్ టు వెంచర్ పెరుగుతా ఉంది. ఒక వెంచర్ లో మనం ఎంత ఊటీఎల్ ఫీలింగ్ ఉంటుంది, ఒక వెంచర్ కి అయితే అర్నియల్ ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ మౌంటైన్. రేపు 18వ వెంచర్ వస్తే మంచి అంబియన్స్ కస్టమర్స్ కనిపిస్తుంది. కాబట్టి 18వ వెంచర్ మనం 20వ తారీఖున లాంచ్ చేయబోతున్నాం. సో టోటల్ 17 వెంచర్స్ కంప్లీట్ చేసి ఈ రోజు ఆల్మోస్ట్ 1600 ఎకరాలు కంప్లీట్ చేసిన ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనము ఎంచుకున్న ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2014 ప్రాంతంలో ఎర్రచందనం అనే మొక్కని ఇంటర్నేషనల్ లో అంతరించిపోతున్న జాతుల కింద పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే స్మగ్లర్లు కొట్టుకెళ్ళిపోతున్నారు, ఇది కేవలం అడవుల్లోనే పెరుగుతుంది, మరి ఎవరు పెంచట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి ఒక రేర్ స్పీసెస్, ఒక ఖరీదైన మొక్కని అంతరించిపోయించేది ఎందుకని చెప్పేసి అప్పట్లో వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా పెంచుకోవచ్చు అని విలేజెస్ లో ఎర్రచందనం మొక్కలు కూడా సప్లై చేశారు, నర్సరీల నుంచి పంపడం చేశారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తోటి అందరూ స్టార్ట్ చేయడం జరిగింది. ఎర్రచందనం దీన్ని టెరోలైనస్ శాండలినస్ అంటారు సైంటిఫికల్ గా. ఇది కేవలం శేషాచలం రేంజ్లో ఉన్నటువంటి స్థాయిలోనే గ్రోత్ అవుతుంది. దాన్ని గ్రేవల్లీ లోమ్ ల్యాండ్స్ అంటారు. మనం కూడా వెంచర్స్ అక్కడే వేస్తున్నాం. అక్కడే ఎందుకు గ్రోత్ అవుతారంటే అక్కడ ఉన్న మినరల్స్ వల్ల. కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడైనా గ్రోత్ అవుతాయి కదా సార్ మొక్కలు, ఖమ్మంలో వేశారు, నల్గొండలో వేశారు, విజయవాడ దగ్గరలో వేశారంటే భూమి అమ్మలాంటిది, అందులో ఏ విత్తనం పడ్డా మొలకెత్తుతుంది. కాబట్టి మొక్కని పెంచే స్వభావం పోలి ఉంది. కానీ అందులో క్వాలిటీ రావాలి అంటే ఆయా ప్రాంతానికే వస్తుంది. ఏది విజయవాడలో మన పోరంకిలో మీరు 50 తోటలు పండిస్తారా? అవుతా? ఎందుకు కాదు అంటే వాతావరణం, భూమి. అలాగే ఎర్రచందనాన్ని మనం కాశ్మీర్ లో పండిస్తారా, విజయవాడలో పండిస్తారా? మొక్క మాత్రమే ఎదుగుతుంది, లోపల హార్ట్ ఫుడ్ రాదు. రీసెంట్ గా నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చాడు, ఎర్రచందనం ఉంది సార్ మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి. ఏది ఉండి చూపించాలంటే ఇచ్చాడు. మన పుష్ప మూవీలో చూపించినట్టు అది సంద్ర. అర్థమవుతుందండి? మొక్క ఎర్రచందనమే కానీ వెయిట్ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పండేటటువంటి పంట అంటారు. అది చూసి మీకు ఆల్రెడీ ఆడియో ఒక ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది. 12 సంవత్సరాల ఎర్రచందనం మొక్క నెల్లూరు జిల్లాలో మన దగ్గర ఉంది. అదే 25 సంవత్సరాల ఎర్రచందనం మొక్క ఆదిలాబాద్ జిల్లాలోది హార్ట్వుడ్ లేదు. అది ఒక్కటి చాలా ఎగ్జాంపుల్. కాబట్టి ఎర్రచందనం కేవలం ఇక్కడనే గ్రోత్ అవుతుంది. అందుకే మనం ఆ ప్రాంతాల్లో ఎంచుకుంటాం. దానికి సింబాలిక్ గా మీకు పిక్చరైజేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. అండ్ ఎర్రచందనానికి సంబంధించినటువంటి సింబాలిక్ ఎలా ఉంటుంది అనేది కొత్తగా వచ్చినది ఒకసారి చూడండి. లోపల ఉన్న రెడ్ కలర్ మాత్రమే హార్ట్వుడ్, అది మాత్రమే ఖరీదైంది, బయట సంబంధం లేదు. సో ఇంకొక అనాలిసిస్ వచ్చేసి ఏంటి అంటే మనకి
ఎర్రచందనం ఏమిటండి? రెడ్ శాండిల్. కాబట్టి ఒకసారి చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఒక అనాలిసిస్ రిపోర్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ట్రెడిషనల్ రెడ్వుడ్, మరి ఎర్రచందనం అనేది ఇంతకుముందు అన్నాం కదా ట్రెడిషనల్ మెడిసినల్ అని చెప్పేసి. ట్రెడిషనల్ గా ఏంటి రెడ్వుడ్ అంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది మన ఆఫీస్ లో మన నవేసాయి ఎక్సెల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్ అది ఎర్రచందనం మాల. ఒకసారి చూడండి, ఇందులో ఎంతమంది పిల్లలకు చేతులకు ఉంటాయో. ఈ ఎర్రచందనం మాలని ఎందుకంటే తీసుకునేది, ఎందుకు వేసుకోవాలో తెలుసా? మనం రింగులు ఎందుకు పెట్టుకుంటాము? రంగురంగుల రింగులు ఎందుకు పెట్టుకుంటామండి? మెటల్స్. అవి ఒక్కొక్కటి మనకి నీలమని పచ్చని ఎలా ఉంటాయో వీటి మెటల్స్ అంటారు. ఎర్రచందనానికి రేర్ ఎర్త్ మెటల్స్ ని తీసుకునే గుణం ఉన్నది. కాబట్టి ఎర్రచందనంలో కూడా మెటల్స్ ఉంటాయి డిఫరెంట్ ఫార్మ్స్ లో. ఈ మెటల్స్ యొక్క లక్షణం ఏంటి అంటే యూనివర్స్ నుంచి పవర్ ని తీసుకుంటుంది. సన్ రైజ్ అయినప్పుడు కానీ మిగతా టైంలో యూనివర్స్ నుంచి పవర్ ని తీసుకొని బాడీలో ఉత్పత్తి చేసి మెటబాలిజం ని డెవలప్ చేస్తుంది. అందుకే మీరు ఉంగరాలు పెట్టుకుంటే భవిష్యత్తు మారుతుంది అంటే డబ్బు రాదు, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం అంటే సంపద ఉన్నట్టే. కాబట్టి ఎర్రచందనం మాల అనేది బాడీలో మెటబాలిజం ని మేనేజ్ చేస్తుంది. అందుకే చెయ్యి ఎందుకు ధరించామంటే డాక్టర్ ఎక్కడ పట్టుకుంటాడంటే మనకు బాగాలేదంటే ఎక్కడ పట్టుకుంటాడు? నాడి. కాబట్టి ఈ నాడికి మనం వేసుకుంటే మెటబాలిజం డెవలప్ అవుతుందని చెప్పేసి ధరించడం జరుగుతుంది. సో మనం ట్రెడిషనల్ గా రెడ్ శాండిల్ ఎర్రచందనం మాలలుగా, అగరబత్తులుగా అండ్ టెంపుల్స్ తయారు చేయడానికి, వాటి డోమ్స్ తయారు చేయడానికి, ట్రెడిషనల్ గా వాళ్ళ సంస్కృతిని కల్చర్ ని మూమెంట్ చేయడానికి అండ్ ఎర్రచందనం స్టిక్స్ ని యజ్ఞాల్లో వాడడానికి మనకి ఎర్రచందనాన్ని ట్రెడిషనల్ గా వాడతారు. సో ట్రెడిషనల్ గా మీకు అక్కడ కనిపిస్తున్నటువంటిది జపనీస్ షమిసెన్ అండి. జపాన్ లో మరి ఎర్రచందనం కాదు, ల్యాండే తక్కువ, ఏమి పండదు. మరి ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చిందని అంటే పుష్ప 3 లో మీకు స్టార్టింగ్ అదే కనిపిస్తూ ఉంటుంది. ఎర్రచందనాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు జపనీస్, కేవలం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి, ఎస్పెషల్లీ షమిసెన్ అనే దాన్ని తయారు చేయడానికి. అండ్ లేపాక్షిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మీకు ఆల్రెడీ ఎండి గారు లేపాక్షిలో ఒకసారి దానికి సంబంధించి చూపించడం జరిగింది 2 లక్షల రూపాయలతో. కాబట్టి ఒకసారి గమనించండి. అండ్ అది వచ్చేసి మనకి యజ్ఞాల్లో వాడడానికి రెడ్ శాండిల్ స్టిక్స్. మెడిసినల్ గా వచ్చేసి ఎర్రచందనానికి విరివిగా ఉన్నాయండి. కాబట్టి ఇది మనకు ధృవీకరించింది యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ వాళ్ళు చెప్పారు. ఏంటి దాంట్లో మెయిన్ ఏంటి అని అంటే ఒకసారి చూడండి, ఆ డాక్టర్ కూడా ఎర్రచందనం ముక్కలు పట్టుకొని చూస్తున్నాడు. ఏమున్నాయి మెడిసినల్ అంటే మెయిన్ థింగ్ యాంటీ ఏజింగ్. ఇదంతా మీకు తెలిసిందే. రెడ్ శాండిల్ వర్క్స్ ఆన్ ద బ్లడ్ సెల్స్, బోన్ మ్యారోలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ లో వర్క్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ ఏంటి సార్? యాంటీ ఏజింగ్ అంటే ఫుల్ ఉంటుంది కదా, మరి ఫుల్ డిమాండ్ ఉంటుంది కదా అని మీకు అనిపించవచ్చు. ఎగ్జాక్ట్లీ అది బోన్ మ్యారోలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అది. ఎర్రచందనం దాని మీద పనిచేస్తుంది. మన టీ పౌడర్ ఉంది చూసారా, మన టీ పౌడర్ కూడా వాటి మీద పనిచేస్తుంది. రెడ్ శాండిల్ టీ పౌడర్ మనం ఇంటేక్ చేసుకుంటున్నాం. మీరు ప్రపంచంలో కమర్షియల్ అని చెప్పేది, మన ప్రాంతంలో కమర్షియల్ అని చెప్పేసి గంధం, శ్రీగంధం వచ్చేసి చెప్తా ఉంటారు చాలా మంది. దాన్ని మీరు బయట మాత్రమే ధరించవచ్చు, లోపలికి తీసుకోలేరు. ఎర్రచందనాన్ని మాత్రం మీరు బయట ధరించవచ్చు, లోపలికి తీసుకోవచ్చు. ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది, బాడీ మెటబాలిజం ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇది యాంటీ ఏజింగ్ గా ఉపయోగిస్తారు. సో చిన్న పిక్చరైజేషన్ చూపించడం జరిగింది, బిఫోర్ ఆఫ్టర్ లాగా. మీకు ఎర్రచందనం యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. ఎర్రచందనం అంటే ఎందుకంటే సెల్స్ మీద పనిచేస్తుందని చెప్పాను మీకు. రెడ్ శాండిల్ వర్క్స్ ఆన్ ద బాడీ సెల్స్, బ్లడ్ సెల్స్. కాబట్టి ఎర్రచందనం దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఇందులో టెరోలైనస్ P, టెరోలైనస్ K అనే 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ లండన్ వాళ్ళు ధృవీకరించడం జరిగింది. ఇంకోటి, ఇట్ ఇంక్రీజెస్ సెక్సువల్ స్ట్రెంత్. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి అది శక్తిని పెంచడానికి ఉపయోగిస్తుంది. అండ్ వయాగ్రా తయారు చేయడానికి కూడా ఎర్రచందనాన్ని వాడతారని ఎంతో మంది చెప్పడం జరిగింది, మీరు గమనించవచ్చు. కమర్షియల్ గా ఎర్రచందనాన్ని ఎక్కడెక్కడ వాడతారు? ఇంట్లో అంటే లగ్జరీ ఫర్నిచర్ తయారు చేయడానికి, ఎస్పెషల్లీ చైనాలో కొన్ని రకాల గేమ్స్ ఉంటాయి. కింగ్
ఆడే టైంలో ఉన్నటువంటి కానీ ఇప్పుడు చెస్ కావచ్చు, కొన్ని రకాల గేమ్స్ కావచ్చు తయారు చేయడానికి ఎర్రచందనంతో తయారు చేసినటువంటి వాటిని వాడతారు. అక్కడ చూడండి, ఎర్రచందనంతో తయారు చేసినటువంటి టేబుల్, లగ్జరీ టేబుల్, ఎర్రచందనంతో తయారు చేసినటువంటి లగ్జరీ టెంపుల్, ఎర్రచందనంతో తయారు చేసినటువంటి ఇదేదో రామరికలా ఉంది అంటే ఎర్రచందనంతో తయారు చేసినటువంటి చెస్. నెక్స్ట్ సాడల్ మ్యూజికల్ డ్రమ్స్, లగ్జరీ రెడ్ సాడల్ సంబంధించినటువంటి వీణ, క్షమిస్తారు రెడ్ సాడల్ సంబంధించినటువంటి దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. రెడ్ సాడల్ సంబంధించినటువంటి గిటార్, ఇది యమహా అనే కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుందండి. అది జపాన్ నుంచి. కేవా అనే కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుంది జర్మనీ నుంచి. నోవా అనే కంపెనీ ఎక్కువగా తయారు చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. వీళ్ళందరూ ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకునే కంపెనీలు. సో కమర్షియల్ రెడ్వుడ్ ఎస్పెషల్లీ మహిళా వర్గం కోసం, అందం కోసం ఎర్రచందనాన్ని హైడ్రేషన్ స్కిన్ కంట్రోల్, ఎక్సెస్ ఆయిల్, డీప్ క్లీన్సింగ్, రిమూవ్ క్లీన్ డెడ్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్, రెడ్యూస్ యాక్ని, స్కిన్ లుక్స్ రిఫ్రెషన్, బ్రైట్. ఫెయిర్ అండ్ లవ్లీ అని చెప్తారు, ఏ ప్రోడక్ట్ మనిషిని తెల్లగలేదు, గ్లో తీసుకొస్తుంది. అందుకే మనం గ్లో అనే సోపు తీసుకొని వచ్చాం, రేపు ఫేస్ ప్యాక్స్ లో కూడా వస్తాం. మీరు గమనించండి, ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఆయిల్, ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. అరోమా ఉన్నదంటే రెడ్ సాడల్ కి స్మెల్ ఉండదు, ఓన్లీ మెడిసినల్ అంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అరోమా ఉండదు. సో ఇవి మన ప్రొడక్ట్స్, ఎర్రచందనం సంబంధించినటువంటి బై ప్రొడక్ట్స్. నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎగ్జిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తయారు చేసినటువంటి ట్రూటీ అనేది ఏంటి అంటే నిజమైన టీ అని మనం చెప్పడానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ట్రూటీ అనేది ఏంటి అంటే పర్ఫెక్ట్ హెల్త్ ప్యూరిఫైయర్. హెల్త్ ప్యూరిఫైయర్ అందరూ మీరు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటారు, హెల్త్ ప్యూరిఫైయర్ అని ఎక్కడ వినుంటారు. వి ఆర్ ఇంట్రడ్యూసింగ్ దట్ హెల్త్ ప్యూరిఫైయర్. తాగుతూ ఉండండి, ఎర్రచందనానికి సంబంధించిన టీ ఎదుగుతూ ఉంటుంది మీ లైఫ్ స్పాన్. నెక్స్ట్ గ్లోబల్, ఎన్నెన్నో సోపులు వాడుతూ ఉంటారు, స్కిన్ వచ్చేసి మనకి ఇచ్చింగ్ అవుతా ఉంటది. స్కిన్ మీద మనకి నార్మల్ గా వింటర్ లో వచ్చేసి బయట గా పేరుకుపోతూ ఉంటది. కానీ మీరు ఒక్కసారి మన సోప్ వాడండి, మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది మీరే చెప్తారు. నెక్స్ట్ ఫేస్ ప్యాక్స్ అండ్ త్వరలోనే ఇది 1 or 2 months లో రెడ్డి గారు చెప్తున్నారు, 1 month లోనే మనం ఎర్రచందనానికి సంబంధించినటువంటి అగరబత్తుల్ని తయారు చేస్తున్నాం. అగరబత్తుల్లో చాలా మంది విషవాయువులు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారండి. ఏదో నడుస్తుంది కదా నడుస్తుంది కానీ ఇంతకుముందు మా కిషోర్ గారు అన్నారు అమ్మిగా ఉంటే అన్ని ఉన్నట్టే అని. అది అగరబత్తులే. ఎన్ఎస్పీలో కూడా వస్తున్నాయి అగరబత్తులు. మీరు అంటించుకుంటే శ్వాసకోశ వ్యాధులు రావు. అగరబత్తులు ఎక్కువగా వాడితే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎన్ఎస్పీ రెగ్జాంటిల్ వాడుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం అన్ని విధాలు ఆలోచించి అన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఎందుకు మీరు నమ్మాలి? ప్రొడక్ట్ సంబంధించింది అయిపోయింది. ఎందుకు నమ్మాలి కాన్సెప్ట్ ని, ఎందుకు నమ్మాలి వ్యవసాయ ప్రాజెక్ట్స్ ని అనే దాని మీద మనం మాట్లాడితే, మనం ఎంచుకున్న ప్రొడక్ట్ ఏంటండి? భూమి. మనం ఎంచుకున్న ప్రొడక్ట్ ఏంటి? భూమి. అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్. అంతేనా కదా? ప్రపంచంలో అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు మనం ఉల్లిబాబు గారు చెప్పారు. ఒక 40 సంవత్సరాల క్రితం సార్, ఒక 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారు 3,000 తోటి 6 సెంట్లు ఉంటే ఇప్పుడు దగ్గర 6 కోట్లు అయిందని చెప్పారు, 4 కోట్లు అయిందని చెప్పారు. మరి 6 సెంట్లు 60 సెంట్లు కావాలా? 6 సెంట్ల రేటే 3,000 నుంచి 6 కోట్లు అయింది. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భూమి మీద అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ భూమి. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. కాస్త సమయం పడుతుంది అంతే. మరి మనం ఎంచుకున్న ప్రొడక్ట్ లో భూమి ఉందా లేదా? ఉందా లేదా సార్? మీ రెస్పాన్స్ బాగుంటుంది, ఉందా లేదా? కాబట్టి అండ్ సెకండ్ వచ్చేసి రెడ్ సాండల్, ఎర్రచందనం. మన కాన్సెప్ట్ ఏంటండి? మన ప్రొడక్ట్ భూమి, మన కాన్సెప్ట్ రెడ్ సాండల్ ఫార్ములా. కాబట్టి ఎర్రచందనానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మరి ఎందుకు నమ్ముతారా మీరు? భూమి నమ్ముతారా? మీ వాయిస్ రావాలి. కోటీశ్వరులు అవుతారా అంటేనే కొడతారా? చెప్పండి, మీరు కోటీశ్వరులు అవుతారా అంటేనే కొడతారా? భూమిని నమ్ముతారా? ముక్త కంఠంతో చెప్పండి సార్, ఇప్పుడే వచ్చినది కదా స్నాక్స్. భూమిని నమ్ముతారా? ఎర్రచందనాన్ని నమ్ముతారా? నమ్ముతారు. కాబట్టి నెక్స్ట్ నమ్మాల్సింది ఇంకొకటి ఉంది, ఏంటంటే అది
నేర్చుకోవాలా. ఎవరు చెప్పినా ఎక్కడి నుంచి వచ్చినా నేర్చుకోవాలా, మంచి తీసుకోవాలా, చేయవద్దా, అంతేనా కదా? కాబట్టి ఈ 3 విషయాలు నేను నారాయణ రెడ్డి గారు చెప్పినవి తీసుకున్నాను. మనం ఒక మీటింగ్ లో ఆయన బోర్డు మీద చెప్తుంటే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. దానికి దృశ్యాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3 విధాలుగా భూమి నమ్ముతారా, ప్రొడక్ట్ నమ్ముతారా, సంస్థ నమ్ముతారా అనే ఓడిని నేను తీసుకోవడం జరిగింది. దీనికి అవకాశం ఇచ్చి నాకు ఇది పెట్టాలని స్ఫూర్తినిచ్చిన నారాయణ రెడ్డి గారి గట్టిగా ఒకసారి చెప్పండి. మరి వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి. మెయింటెనెన్స్ ఇలా ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ భరోసా ఎంపీ గారు మాట్లాడతారు ఈ రోజు కంపెనీకి సంబంధించి. నేను కేవలం ప్రోడక్ట్ కాన్సెప్ట్ మీద మాట్లాడాను. తర్వాత వచ్చేసి ఎక్కడ మనం ఇలా ఎలా సక్సెస్ అవుతామని చెప్పేసి మాట్లాడతాం. సరే, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము. మరి కొంతమంది గోల్డ్ మీద చేస్తారు, కొంతమంది వచ్చేసి ఆన్లైన్ లో చేస్తారు, కొంతమంది వచ్చేసి ఎస్పెషల్లీ బిల్డింగ్స్ మీద చేస్తా ఉంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రపంచంలో అత్యుత్తమైన ఇన్వెస్ట్మెంట్ ఏదండి? భూమి కదా. ఈ రోజు మీరు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థ తీసుకోండి, ప్రతి ఒక్కరికి రియల్టీ ఉంది. ఒక టాటా, ఒక రిలయన్స్, ఎలా ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళకి రియల్టీ బిజినెస్ ఉంది. రియల్టీ నథింగ్ బట్ భూమికి సంబంధించింది. మరి ఆ బిజినెస్ ఎందుకు ఉంది వాళ్ళకి? ఎక్స్పైరీ డేట్ లేని ప్రొడక్ట్ ఏంటంటే భూమి కదా. చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా నేను ఒక ప్లేస్ వెళ్తేటప్పుడు ఒక వ్యక్తి మంచిగా టై కట్టుకొని, ఇన్షర్ట్ వేసుకొని, షూస్ నీట్ గా తుడుచుకొని కూర్చొని భోజనం చేస్తున్నాడు ఒక హోటల్లో. నేను కూడా వెళ్ళినప్పుడు నార్మల్గానే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఇంతకుముందు అంత అలాగే వేసుకునేది, ఇప్పుడు అలవాటు అయింది. వేసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అన్నారు. ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటే ఫస్ట్ ఎవరు మందలించాలండి? మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటే ఫస్ట్ ఎవరు మందలించాలి? ఎవరు మాట్లాడాలి? అదే మార్కెటింగ్ వ్యక్తి యొక్క లక్షణం. వాళ్ళు ఎవరైనా మనకు సంబంధం లేదు, ఫస్ట్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్, పరిచయం పెంచుకోవాలి. శివాజీ సినిమాలో రజనీకాంత్ పరిచయం పెంచుకుంటాడు చూసారా, అలాగే. కాబట్టి ఏం చేస్తారు సార్ అంటే, నేను మార్కెటింగ్ చేస్తానండి, అలాగే బ్రిటానియా కంపెనీలో బిస్కెట్లకు సంబంధించి మాట్లాడతాను, చేస్తాను అని చెప్పాడు. సో మీరేం చేస్తారంటే, మీరు ఏం చేసి ఉంటారు చూస్తే అర్థమవుతుంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టుంది అన్నాడు. ఎందుకంటే చేతికి ఉంగరాలు ఇవన్నీ కనిపించేసరికి రియల్ ఎస్టేట్ చేస్తారుగా అన్నారు. అంటే బాగానే ఉందండి మీ అనాలిసిస్ అన్నారు. ఏ పని లేదో రియల్ ఎస్టేట్ చేస్తారు, దానే ఉంది సార్ అన్నాడు. ఆహా అనిపించింది. సరేలే, మార్కెట్ లో అనుకునేది ఇదే, అవగాహన లేదు అనుకునేది ఇదే అనిపించింది నాకు. సరే, మనకు ఒక మాట అన్నాక తర్వాత మనం ఏం చేస్తాము, లెసన్ నేర్పించాలి కదా. సరే, మరి ఎంత సంపాదిస్తాం అంటే 25,000 నుంచి 30,000 సంపాదిస్తాం సార్ అన్నాడు. సరే, మరి నా సంపాదన ఎంతో తెలుసా అన్నాడు. రియల్ ఎస్టేట్ అన్నావు కదా, నువ్వు దగ్గరగా 3-4 నెలల్లో సంపాదించేది ఒక నెలలో సంపాదిస్తాను అన్నాడు. అతిశయం ఏంటి అంటే, మనకున్న అసోసియేట్లలో ఈ రోజు ఆ మనిషి ఒక అసోసియేట్. అర్థమవుతుందండి? మరి ఏ పని లేదో రియల్ ఎస్టేట్ చేస్తారన్న. అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి చేసేదే రియల్ ఎస్టేట్. అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి చేసేది ఏంటండి? ఎన్ఎస్పీలో వ్యవసాయ ప్రాజెక్ట్స్ లో రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందుకే మనం టుగెదర్ వి మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, అంటే దట్ ఈస్ బట్ నథింగ్ బట్ ల్యాండ్. రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్. ఎందుకు రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి? భూమి అంటే మనం వేరే రకాన్ని కొనవచ్చు కదా, ఓపెన్ ప్లాట్ కొనవచ్చు కదా, మన ఊరి దగ్గరలో వచ్చేసి ల్యాండ్ కొనవచ్చు కదా అనుకుంటారు. సరే, మన ఊరు పక్కన ఒక ఎకరా కొన్నాం, 60 లక్షలు, 12 ఏళ్ళు లెక్కేసుకోండి, 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది. మన దగ్గర కొన్న ల్యాండ్ పెరగదా? 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది కదా. ఇక్కడ 60 లక్షలు పెట్టుకున్నారు, మన దగ్గర 32 లక్షలు పెట్టుకున్నారు. 60 కొన్నది 3 రెట్లు అయితే అనుకో 180 వస్తుంది. మన దగ్గర 30 రెట్లు పెట్టుకున్నది 3 రెట్లు అయితే అనుకో 1 కోటి రూపాయలు వస్తుంది. అంతేనా? మరి ఇక్కడ ఎర్రచంద్రం ఉంది కదా, ఎకరా మీద ఎంత వస్తుందండి? మినిమం టు మినిమం 4 crores వస్తుంది. ఇంకోటి ప్రకృతిని కూడా కాపాడుతూ మనం సంపాదించుకోవచ్చు. మరి ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే, అక్కడ కౌలుకు తీసుకున్నా కూడా సంవత్సరానికి 50,000 వస్తే 12 ఏళ్ళకి 6 నుంచి 10 లక్షలు మాత్రమే వస్తుంది. ఇక్కడ 4 కోట్లు లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 38 లక్షల కౌలు వస్తుంది. ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే? కాబట్టి రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్ చీపెస్ట్, అంటే తక్కువ రేట్ తోటి మనం కొనొచ్చు, ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. కాబట్టి దునియాలో ఎక్కడున్నా కానీ పర్సన్ రేపు రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్ అంటే కొనాల్సింది, రావాల్సింది ఎన్ఎస్పి. దానికి ఆపరేషన్ గా చెప్తా ఉంటాం. ఎన్ఎస్పి అంటే నాన్ స్టాప్
స్టాప్ ప్రాఫిట్స్. ఎన్ఎస్పి అంటే నాన్ స్టాప్ పవర్, ఎన్ఎస్పి అంటే నేషనల్లీ సెక్యూర్డ్ ప్రొడక్ట్స్. కాబట్టి ఇలా ఎలాబరేట్ చేసుకుని చెప్పండి. మనం ఎంచుకున్న ప్రోడక్ట్ అలాంటిది కాబట్టి ట్రెండ్ స్టాండర్డ్ మీద ఇన్వెస్ట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్. చలో ఎర్రచందనానికి సంబంధించి కంప్లీట్ గా మాట్లాడడం జరిగింది. సంస్థ గురించి సార్ భరోసా ఇస్తారు. ఎన్ఎస్పిలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేస్తే సక్సెస్ అవుతాము అంటే, మీరు ఈ రోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, ఎన్నో ప్లేసెస్ లో వర్క్ చేసి ఉంటారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. కాబట్టి ఫస్ట్ అయినా కానీ ఇంకా మారని కొంతమంది ఉంటారు. ఈ రోజు ఇక్కడికి మీరు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ ఇన్వైట్ చేసిన వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎక్కడెక్కడో కొట్టుకొని వచ్చి ఒక సరైన ప్లేస్ వచ్చారు. ఎందుకంటే ఇక్కడనే మన పునఃప్రారంభం స్టార్ట్ అవుతుంది. మన జీవితాన్ని మనం ఇక్కడ నిర్మించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎవ్వరు మనల్ని ఏం సాధించాలి, మనకి సాయం చేయరు. మనం సాధిస్తేనే అప్పుడు వస్తారు చుట్టాలు వచ్చినట్టు. ఏం చేసినా ఎవరు చేయాలి? మరి మనమేనా? ఎవరు చేయాలి? మనమే చేయాలి. కాబట్టి కంఫర్ట్ జోన్ వదిలేయండి. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి సార్? రెస్పాన్స్ ఉండాలి. ఇది మన గురించి ముచ్చట, మన జీవితం గురించి ముచ్చట. ఇంతకుముందు సబ్జెక్ట్ మాట్లాడడం, ఇప్పుడు మన గురించి సంబంధించింది. నెక్స్ట్ సైట్ లో ఆటోమేటిక్ గా సపోర్ట్ కొడతారు. కంఫర్ట్